అరే నీకెందుకురా అంత కోపం? అంత కోపం మంచిదే కాదు. అసలు నీ కోపికనే లేదు. ఎందుకు అంత కోపం? తగ్గించుకో అని మిమ్మల్ని ఎవరైనా అంటున్నారా? అయితే వీడియో మీకోసమే. వీడియో మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు తప్పక చూడండి. అలా ఎందుకు అంటున్నారో తెలుసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఇలాంటి మరెన్నో రియల్ టైమ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. హాయ్ హలో, దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్స్. ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో సెల్ఫిష్ లాగా ఉండే ఒక పర్సన్ గురించి. అతనికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత అంటే, అతను ఏ తప్పు చేయనప్పుడు అతను ఎవరైనా ఒక మాట అంటే ఆ మాట అసలు అతను పడడు. అంతేగాక వెంటనే రియాక్షన్ చూపిస్తాడు. రియాక్షన్ అంటే తిట్టడం కావచ్చు, కొట్టడం కావచ్చు. అతనికి అంత సెల్ఫ్ రెస్పెక్ట్. అయితే ఆ పర్సన్ ఇంటి బయటే అలా ఉన్నాడంటే ఇంటి లోపల ఎలా ఉన్నాడో ఇప్పుడు చూడండి. అయితే ఇంట్లో పరిస్థితి ఏంటంటే, తల్లికి కొడుకు అంటే విపరీతమైన ప్రేమ, కొడుక్కి తల్లి అంటే విపరీతమైన ప్రేమ. కానీ ఈ కొడుకు మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో మినహాయింపులు ఇచ్చేవాడు కాదు. అలా ఆ పర్సన్ యొక్క తల్లి అతని సెల్ఫ్ రెస్పెక్ట్కి భంగం కలిగించినప్పుడు ఆ పర్సన్ వాళ్ళ తల్లికి కౌంటర్ వేసేవాడు. అయితే ఆ కౌంటర్లు 1, 2, 3 అయిపోయి అదొక చిన్న గొడవలాగా మారేది. అలాంటి గొడవలు వీళ్ళ మధ్యలో జరిగి ఆ గొడవలు అనేటివి వీళ్ళ ఇంట్లో చాలా కామన్గా మారిపోయాయి. అయితే ఒకరోజు ఎప్పటిలాగే ఆ తల్లికి ఆ కొడుక్కి మధ్య ఒక చిన్న గొడవ మొదలైంది. అయితే ఆ గొడవ ఎప్పటిలాగే ప్రశాంతంగా ముగియకుండా అదొక యుద్ధానికి దారి తీసింది. ఆ యుద్ధం దేని మధ్య జరిగిందంటే, ఆ తల్లి యొక్క ఎక్కువ ప్రేమకి ఈ కొడుకు యొక్క ఎక్కువ ఆవేశానికి మధ్య యుద్ధం జరిగింది. ఆ మాటల యుద్ధంలో అతని తల్లిపైకి ఎప్పుడు లేవని చెయ్యి ఆ రోజు లేచింది. కానీ ఆ చెయ్యి లేపు కొట్టే ముందు అతనికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, నేను కొట్టేది ఒక స్త్రీని, దాంట్లో అమ్మని. సో దానితో అతని తల్లిని కొట్టలేక అతని పక్కనే ఉన్న గోడని గట్టిగా 4-5 సార్లు గుద్దాడు. అయినప్పటికీ అతని తల్లి తిట్టడం మానకపోవడంతో అతని పక్కనే ఒకదానిపై ఒకటి ఉన్న 5 చైర్లను పైనకి లేపి బలంగా కిందేసి కొట్టాడు. అయితే కాసేపటి తర్వాత ఆ పర్సన్ యొక్క తండ్రి ఇంటికి వచ్చాడు. ఇంటి లోపలికి వచ్చి చూడగా ఇంట్లో విరిగిపోయిన చైర్ల పక్కనే అతని కొడుకు చేతి నుంచి కారుతున్న రక్తాన్ని చూసి వెంటనే అతని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ తండ్రి అతని కొడుకు దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని అడగగా, అప్పుడు ఆ పర్సన్ మౌనంగా, బాధగా, కోపంగా అలాగే సమాధానం ఇవ్వకుండా నిల్చొని ఉంటాడు. అప్పుడు ఆ పర్సన్ యొక్క తల్లి తన భర్త వచ్చిందనే ధైర్యంతో లోపల నుంచి అతని దగ్గరికి వచ్చి జరిగిందంతా అతనితో చెప్తుంది. దానితో ఆ తండ్రి ఆ పర్సన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటికి తిరిగి వస్తాడు. ఆ పర్సన్ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువచ్చాక అతని యొక్క తల్లిదండ్రులు ఇద్దరు ఆ సంఘటన గురించి మాట్లాడుకుంటారు. అలాగే ఆ రోజు మొత్తం గడిచిపోతుంది. అయితే ఆ తర్వాత రోజు ఉదయం ఆ పర్సన్ నిద్ర నుంచి లేవగానే అతని చేతి నొప్పులు ఎక్కువయ్యాయి. దానితో ఆ పర్సన్ అతని తండ్రి దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలు విని అతని తల్లి అతని దగ్గరికి వచ్చి ఆయిల్ మసాజ్ చేస్తుంది. మసాజ్ చేసిన కాసేపటికి అతని హ్యాండ్ పెయిన్ తగ్గిపోయింది. దానితో అతను ఒక్కడే బయటకు వెళ్ళి ఒక దగ్గర ఒంటరిగా కూర్చొని, మా అమ్మ నాతో అసలు ఎందుకు గొడవ పడింది, అంత గొడవైనా నా హ్యాండ్ పెయిన్ ఉంటే మా అమ్మ వచ్చి నాకు ఆయిల్ మసాజ్ ఎందుకు చేసింది, మేబీ అదేనేమో అమ్మ ప్రేమ అంటే అని అనుకొని కన్నులో నీళ్లు తిప్పుకుంటూ బయటకు సంతోషపడి అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి అతని తల్లికి సారీ చెప్పి ఎప్పటిలాగే ఇద్దరు ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఆ పర్సన్ ఇంట్లో కోపం చూపించడం మానేశాడు. కానీ బయట మాత్రం ఎప్పటిలాగే కోపం చూపించేవాడు. దానివల్ల ఆ కోపం వల్ల అతని పరిస్థితులు ఎలా మారాయి అంటే, అతని చుట్టూ ఉన్న సమాజంలో ఇతను ఒక్కడే డిఫరెంట్ పర్సన్ లాగా ఉండేలాగా పరిస్థితులు మారాయి. ఆ పరిస్థితులు అతని కోపాన్ని పూర్తిగా తప్పనిసరిగా తగ్గించుకోవాల్సిన స్థితికి తీసుకువచ్చాయి. దానితో ఆ పర్సన్ యూట్యూబ్లో అతని కోపం తగ్గించడం కోసం బుద్ధుని ప్రవచనాలు వినడం మొదలుపెట్టాడు. అతను ఎంతలా విన్నాడంటే, అతని యూట్యూబ్ మొత్తం ఎక్కడ చూసినా, షార్ట్స్ చూసినా, వీడియోస్ చూసినా బుద్ధుని ప్రవచనాలే ఉండేవి. బుద్ధుని ప్రవచనాల్లో ఉన్న మెసేజ్ని అతని రొటీన్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ చాలా కష్టమైనప్పటికీ వాటిని ఫాలో అవుతూ అతని కోపాన్ని కొద్దిగా తగ్గించుకున్నాడు. అయితే ఆ పర్సన్కున్న కోపానికి అతనిలో వచ్చిన మార్పుకి ఎటువంటి పొంతన లేకపోవడంతో అతడు బుద్ధుడి ప్రవచనాలు వినడంతో పాటు ఫిలాసఫీలు చదవడం మొదలుపెట్టాడు. అలా ఒక రోజు వాకింగ్ చేస్తున్నప్పుడు ఇతను ఒక ఫిలాసఫీలో ఉన్న సారాంశాన్ని అతనికి ఎక్స్ప్లెయిన్ చేయగా, అతని ఫ్రెండ్ కూడా అతనికి తెలిసిన ఫిలాసఫీలో ఒక సారాంశాన్ని ఇతనికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదేంటంటే, ఎవరినైనా సరే 100కి 200 సార్లు క్షమించాలి. ఈ సెంటెన్స్ చూడడానికి, వినడానికి చిన్నగానే ఉన్నప్పటికీ దాంట్లో మాత్రం పెద్ద అర్థం ఉంది. ఎంత అర్థం అంటే, ఆ పర్సన్కి ఈ సెంటెన్స్ అర్థం కావడానికి వారం రోజులు పట్టింది. ఎందుకు అంత టైం పట్టిందంటే, మనం ఎవరినైనా ఎప్పుడు క్షమిస్తామండి? వాళ్ళు ఏదైనా పొరపాటు చేయాలి లేదా తప్పు చేయాలి, అప్పుడు మాత్రమే మనం క్షమిస్తాం. అది కూడా ఏ తప్పులు క్షమించాలో, ఏ పొరపాట్లు క్షమించాలో అవి మాత్రమే క్షమిస్తాం. కానీ ప్రతి ఒక్క తప్పుని, కొన్ని క్షమించడానికి తప్పుని అన్నిటినీ క్షమించాం కదండి. అందుకే ఈ సెంటెన్స్ అర్థం కావడానికి నాకు వారం కంటే ఎక్కువ పట్టింది, ఆ పర్సన్కి వారం రోజులు పట్టింది. అయితే ఒక వారం తర్వాత ఆ పర్సన్కి ఎందుకు క్షమించాలి, ఎలా క్షమించాలి, ఎవరిని క్షమించాలి అనే విషయంపై ఒక క్లారిటీ వచ్చింది. దానితో ఆ పర్సన్ ఆ క్షమించడాన్ని అతని రొటీన్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాడు.
కానీ ఆ సెంటెన్స్ మాత్రం ఇతన్ని ఏడిపించడం మొదలుపెట్టింది. ఎందుకంటే మన హీరో ఇప్పటివరకు ఎవరితో ఒక్క మాట పడలేదు, పడినప్పటికీ వాళ్ళని ఊరికనే వదిలేయలేదు. దానివల్ల ఆ సెంటెన్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల, అతను రోజు క్షమించడం వల్ల ఒక రోజులో అతని ఒక్క పర్సనే కాకుండా చాలామంది చాలా మాటలు అనేవారు. అయినా సరే ఆ పర్సన్ ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ, ఎంతమందితో మాటలు పడ్డప్పటికీ అతను క్షమించడం మానేయలేదు. అండ్ అలాగే ప్రతిరోజు వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ ఏడ్చుకుంటూ వాకింగ్ చేయడం మానేయలేదు. అలా వాకింగ్ చేస్తూ అలా చాలా రోజులు ఏడుస్తూ చాలా మందిని క్షమిస్తూ అతను నేర్చుకున్నది ఏంటంటే, నేను ఎంత క్షమిస్తే నేను అంత ప్రశాంతంగా ఉంటున్నాను అనేది ఒక విషయం నేర్చుకున్నాడు. అలాంటి చాలా బాధాకరమైన రోజులు ఎదుర్కొన్న తర్వాత అతనిలో కొన్ని మార్పులు వచ్చాయి. ఆ మార్పులు గమనించిన అతని పేరెంట్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అతన్ని చాలా మెచ్చుకున్నారు. కానీ అతని మనసు మాత్రం ఇతన్ని మెచ్చుకోలేదు. అయితే అప్పటి వరకు ఇతనిలో వచ్చిన మార్పులో ఏ ఒక్క మార్పు కూడా ఇతనికి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. కానీ ఒక రోజు మాత్రం ఇతనికి వచ్చిన మార్పులో చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అతని లైఫ్ పై సాటిస్ఫాక్షన్ ఉండేలా చేసింది. అదే ప్రశాంతత. ఈ విషయం తెలుసుకునే ముందు వరకు ఆ పర్సన్ అతని లైఫ్లో రెస్పెక్ట్ని ఎంజాయ్ చేసేవాడు. కానీ ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆ పర్సన్ అతని లైఫ్లో ప్రశాంతతని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. చూసారండి, ఒక పర్సన్ మంచి నుంచి చెడుగా మారాలంటే ఒక్క సెకండ్లో మారిపోవచ్చు. కానీ చెడు నుంచి మంచిగా మారాలంటే చాలా కష్టపడాలి, చాలా ఏడవాలి, చాలా సాక్రిఫైస్ చేయాలి. సో గైస్, మీకు కూడా కోపం ఎక్కువ ఉందా? అయితే మీరు కూడా 100కి 200 సార్లు క్షమించండి. సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెంటెన్స్ని అర్థం చేసుకోండి. మీరు కూడా కష్టపడుకుంటూ ఇంప్లిమెంట్ చేయండి. మీరు కూడా జీవితంలో ప్రశాంతంగా, గొప్పగా, కొత్తగా ఉండండి. జీవితంలో సక్సెస్ అవ్వండి. ఇలాంటి మరెన్నో రియల్ టైమ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కావాలంటే మా వీడియోస్ని లైక్ చేయండి, వీడియోస్లో మెసేజ్ని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి.